అంటే ప్రెగ్నెన్సీ మీద క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అవును అవును మేడం, అంటే ఇది కైండ్ ఆఫ్ అవును. ఇప్పుడు నేను 2 వీక్స్ కింద ఇక్కడ 2 సైకిక్ అంటే ఒకరు వచ్చి రేచంద్రన్ సార్ అని తన ఇండియన్, జర్మనీలో ఉంటారు, తెలుసు, జపాన్ లో ఉంటారు. రేచంద్రన్, డిఎన్ఏ రేచంద్రన్. ఓకే. అవును, సార్ తోటి సెషన్ తీసుకున్నప్పుడు సారు ప్లీజ్ కెన్ యూ గో ఆన్ మ్యూట్. సార్తో సెషన్ తీసుకున్నాం మేడం లాస్ట్ మంత్. సారు మాట్లాడుతూ అన్ని చెప్తూ తను సడన్ గా చెప్పారు. యాక్చువల్ గా మాకి బాబుకి ఇప్పుడు 13 years, ఓకే బాబు. సో ఇంకా సెకండ్ అనే థాట్ లేకుండా ఉండింది. అంటే దాని గురించే అసలు మేము ఇంకా అనుకోలేదు. సారు సడన్ గా మాట్లాడుతూ సిస్టర్ అంటారు సారు. సో సిస్టర్, మీకు మీ ఆరాలో నాకు ఒక బేబీ సోల్ కనిపిస్తుంది, ఒక డివైన్ సోల్ అని చెప్పారు. మేము స్టన్ అయ్యామంటే ఫస్ట్ టైం వినడం అలా. ఒక గర్ల్ మీకు యాక్చువల్గా మీ ప్లాన్లో ఇద్దరు ఉండిండాలి మీకు, మీరు వచ్చినప్పుడు. సో ఒక గర్ల్, తను గర్ల్ అని కూడా చెప్పేశారు సారు. తను కనిపిస్తుంది అంటే మేము అసలు అంటే కన్ఫ్యూజింగ్ అండ్ స్టన్ కూడా అయ్యాము అలా చెప్పేటప్పటికి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాము ప్లాన్ చేద్దామని. కాకపోతే బాబు ఏజ్ గోయింగ్ టు బి 14 అండ్ మాకు కూడా ఇప్పుడు 42 years. స్టిల్ ప్లాన్ చేయొచ్చా ఏంటి అనేది మీతో మాట్లాడాలి అని ఇది ఆఫ్లైన్ మాట్లాడదాం, ఎందుకంటే మీ ఎనర్జీస్ చూసి మాట్లాడదాం. ఓకే. సో ప్లాన్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ చెక్ యువర్ ఎనర్జీస్ రైట్ అవే. ఓకే. Golden flame pyramid around me and everybody in my home. లలిత పారాయణ చేసుకోండి, స్టార్ట్ చేయండి. మీకు కొంచెం ప్రీ డయాబెటిక్ ఇష్యూస్ ఉంటాయి, జెస్టేషనల్ డయాబెటిక్ ఇష్యూస్, బట్ దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. యూ విల్ గివ్ బర్త్ టు అ బ్యూటిఫుల్ బేబీ వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ మేడం. ఇప్పుడు ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా, నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించండి, యూ విల్ హ్యావ్ అ గుడ్ బేబీ. షూర్ మ్యామ్. మీతో పర్సనల్ సెషన్ తీసుకోమంటారా దీని గురించి? అండ్ అవసరం ఉండదు, మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీసుకోండి. ఓకే మ్యామ్. సో నేను లలిత సహస్రనామాలు చేసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. ఎస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా వేరే బ్లాక్స్ ఏమి అంటే నాకు కొంచెం డిప్రెషన్ కూడా మెడికేషన్ వాడుతూ ఉన్నాను. స్టాప్ ఇట్, అవన్నీ ఆపేసిన తర్వాతే ప్లాన్ చేసుకోండి. ఓకే ఓకే, సార్ని అడిగితే అది డిప్రెషన్ కాదు, ఇట్స్ లైక్ యూ షుడ్ బి లైక్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. అది నువ్వు కొంచెం అగ్రెసివ్ అన్నప్పుడు అది డిప్రెషన్ అని వాళ్ళు అంటున్నారు. నో, యు ఆర్ లైక్ అథెంటిక్ అన్నట్లు చెప్పారు మరి రేసారు. మెడికేషన్ ఆపేయవచ్చు, మీకు అసలు మెడికేషన్ అవసరమే లేదు. ఓకే. మరి సమ్ టైమ్స్ దట్ ఇరిటేషన్, కోపం, యాంగర్ అనేది ఇన్నర్ వర్క్ చేస్తే సరిపోతుందండి, ఇవన్నీ అక్కర్లా. ఓకే మేడం. నేను 5 years గా మెడిటేషన్ లోనే ఉంటున్నాను. అంటే లైక్ ఐ డోంట్ నో, అంటే లైక్ నేను ఇంట్లోనే చేసుకుంటాను. నాకు ఎవరు గ్రూప్, ఇక్కడ నేను US లో ఉన్నాను, బయట వెళ్ళి లైక్ మాస్టర్స్ గైడింగ్ అట్లా ఏం లేదు మేడం. యూట్యూబ్ లో జాయిన్ అవ్వడము, ఇట్లా మీలాగా క్లాసెస్ జాయిన్ అయ్యి నేను చేసుకుంటుంటాను. యా, సో మీరు ఇంకా ఏమన్నా సజెస్ట్, ఐ మీన్ మా హయ్యర్ సెల్ఫ్ నుంచి ఏమన్నా సజెషన్స్ కానీ అదేమన్నా ఇవ్వగలరా? తప్పకుండా చెప్తానండి. ప్రస్తుతానికైతే వాట్ యువర్ హైయర్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ దట్ you don't need anything else, no medication, you just have to start with లలితా సహస్రనామ. డిప్రెషన్ ఉంది అంటారు కదా, డిప్రెషన్స్ కి లలితా సహస్రనామం చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. ఆర్ విష్ణు సహస్రనామ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చదువుకుంటూ యు గైస్ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నో ప్రాబ్లం. ఎస్. ఇప్పుడు నేను 8th month మ్యామ్, ఒక 5 days అవుతుంది 8th month వచ్చి. హలో, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇవి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చెప్పారు కదా మ్యామ్, అవి జస్ట్ విన్నా సరిపోద్దా మ్యామ్, చదవాలా? వింటే సరిపోతుంది, కానీ కళ్ళు మూసుకొని దాని మీదే మీ ధ్యాస ఉండాలి.
అది చెవిలో పెట్టుకొని మీరు వంట చేసుకుంటూ మిగతా పనులు చేసుకుంటూ ఉంటే దానికి వాల్యూ లేదు. ఓకే మ్యామ్. ఉమ్. మీరు మ్యామ్ కూర్చొని అప్పుడప్పుడు మెడిటేషన్ బాగా చేయాలి దాని మీద. ఏంటి మ్యామ్? మీరు కూర్చొని మెడిటేట్ చేయాలి దాని మీద, అలా అయితే సరిపోతుంది. ఆహా, ఓకే మ్యామ్. మ్యామ్ అప్పుడప్పుడు బాగా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయి మ్యామ్, దాన్ని ఎలాగా? 35 నుంచి 1 వరకు బ్రెత్స్ కౌంట్ చేసుకోండి. కూర్చుని బ్రెత్ మెడిటేషన్ చేయండి ఆ మూమెంట్ లో. బ్రెత్ ఓకే మీద మ్యామ్. మాత్రమే ఫోకస్ ఉంచి ఆ థాట్స్ ఎక్కడికి పారిపోతాయో కూడా మీకు తెలియదు. అపాన ముద్ర వేయండి. ఓకే, ఓకే మ్యామ్. ఎంతసేపు ఉంచుకోవాలి మ్యామ్ ఆ ముద్ర? ఒక 35 బ్రెత్స్. 30 మ్యామ్. 35. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. మేడం నేను వర్షిని. చెప్పండి వర్షిని. మేడం మేము కూడా సెకండ్ బేబీకి ప్లాన్ చేసుకుంటున్నాం. నా ఏజ్ 32 ఉంది మేడం. నేను మిమ్మల్ని మొన్నే అడుగుదాం అనుకున్నా, మీ దగ్గర కూడా నాకు సెకండ్ బేబీ కనిపించింది. ఓ అవునా మేడం? గో ఫర్ ఇట్ వర్షిని. చెప్పాను కదా మీకు కూడా లలితా సహస్రనామం చెప్పాను కదా. అవును మేడం చెప్పారు, కానీ ఇది చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం, ఇప్పుడు చెప్పారు. అది బేబీ బాయ్ కదా, గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయా? నేను కళ్ళు తెరవచ్చా? హలో మ్యామ్, చెప్పండి. అంటే ఇది అడగొచ్చో లేదో తెలీదు. ఈ ప్రిమెచ్యూర్ బర్త్స్ ఎందుకు జరుగుతాయని చెప్పగలరు? అడగచ్చు లేదు అంటూ ఏమీ లేదు. when the higher self comes you can ask. ప్రిమెచ్యూర్ బేబీస్ ఎందుకు వస్తారు అంటే, ఫస్ట్ వాళ్ళ సోల్ ప్లాన్, అదేమి యాక్సిడెంట్ కాదు. యూనో బేబీని క్యారీ చేస్తున్నారు, అది సడన్ గా వచ్చేసింది బయటకి అంటే ఊరికే వచ్చేది, అది అలాగే ప్లాన్ చేసుకుని వచ్చింది ఫస్ట్. సెకండ్ థింగ్, యాన్సిస్ట్రల్ కర్మని బ్రేక్ చేయడానికి వస్తారు అలాంటి బేబీస్. అంటే కొంచెం పెయిన్ తీసుకొని వస్తారు. అంటే ఒక యాన్సిస్ట్రల్ లీనియేజ్ లో, ఒక పూర్వీకుల లీనియేజ్ లో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంది, దాన్ని సరి చేయాలి అంటే వీళ్ళు తొందరగా పుడితే ఏమవుతుంది, పేరెంట్స్ పానిక్ అవుతారు. పేరెంట్స్ పానిక్ అయ్యి బేబీస్ ని చాలా జాగ్రత్తగా చూస్తారు. అంటే ఎవరికైతే లీనియేజ్ లో ప్రేమ దొరకలేదనో, కోపమనో, ఏదో ఏదో కారణంగా ఇంత కర్మ ఉందనుకోండి, ఆ వీళ్ళు ముందు పుట్టి ఆ జాగ్రత్తలు, అంటే ప్రేమని, జాగ్రత్తని, అన్నింటినీ రిసీవ్ చేసుకుంటారు కదా, అలా రిసీవ్ చేసుకుంటూ ఆ ఇంత కర్మని క్లియర్ చేసేస్తారు. అంటే అది వాళ్ళ యాన్సెస్ట్రల్ కర్మ క్లియర్ చేయడానికి ఎక్కువ అలా ప్రిమెచ్యూర్ బర్త్స్ అనేవి వస్తాయి. తర్వాత మూడవది ఏంటి అంటే, వూమ్ హెవీగా ఉంది, పేరెంట్స్ హెవీ ఎమోషన్స్ తో ఉన్నారు, కొట్టుకుంటున్నారు, రోజు ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఆఫీస్ లో స్ట్రెస్ ఉంది. తల్లి అనేది ఎప్పుడైతే రిలాక్స్ అవ్వాలో ఆ టైంలో 7వ నెల 9వ నెల వరకు మనీ వస్తాయని చెప్పి పరిగెడుతూనే వర్క్ చేస్తూ ఉంటారు. వూమ్ అంతా హెవీగా ఉంటుంది. అప్పుడు బేబీస్ అమ్మో నేను ఇక్కడ ఉండలేనని బయటకు వస్తాయి. సో ఇలాగా రకరకాల రీజన్స్ తోటి ప్రిమెచ్యూర్ బర్త్ అనేవి అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయా? మేడం నేను కళ్యాణి మేడం. చెప్పండి కళ్యాణి గారు. అది యాక్చువల్ గా నాకు ఒక డౌట్ ఉంది. లాస్ట్ చాలా ఇయర్స్ అయింది నాకు మ్యారేజ్ అయ్యి, మొన్న మీరు సెషన్ తీసుకున్నారు కదా, అది ఇన్ని ఇయర్స్ మిస్క్యారేజెస్ ఇవన్నీ కూడా అది పాస్ట్ కర్మ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే ఎందుకు ఇలా అవుతాయి అనేది నేను చాలా సార్లు మిస్క్యారేజెస్ అనేవి రకరకాల రీజన్స్ వల్ల అవుతాయి. ఒకటి మీ పాస్ట్ కర్మ అవ్వచ్చు, ఇంకొకటి ప్రెసెంట్ కర్మలో ఎవరైనా ఇంటర్వీన్ అయినా అవుతాయి. ఓకే, లేదు అంటే మీరు బేబీని లోపల నుంచి చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు.
అంత అటాచ్మెంట్ కి మ్యాచ్ అయ్యే సోల్ రాలా. ఓకే. సో ఇలాగా టూ మచ్ అటాచ్డ్ గా దాన్నే ఆలోచించడం వల్ల కూడా మిస్క్యారేజెస్ అవుతాయి. అమ్మో ఏమవుతుందో ఆల్ దీస్ థింగ్స్ పానిక్ ద బేబీ. ఓకే. టూ మచ్ ఆఫ్ కేర్. ఓకే, అది కూడా అవసరం లేదు. ఎంత అవసరమో అంత కావాలి. ఇవన్నీ కూడా మిస్క్యారేజ్ కి రీజన్స్ అవుతాయి. ఓకే. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మేడం, బేబీ రాకనే వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఫ్రీక్వెన్సీని మీరు చూడగలరా మేడం? అలా నేను చూడకూడదు. ఓకే. అంటే ఇక్కడ ఒక లేడీ, తను అమెరికన్ సైకిక్ తను. ఆమె చెప్పింది సార్తో తీసుకున్నాక మేము దగ్గరలో ఇన్ పర్సన్ వెళ్ళి ఒక ఆమెను కలిసాము. తను చూస్తూనే నా ప్రెగ్నెన్సీ ఎనర్జీ తను రీడ్ చేశా అంటే నేను. అలాగా కనిపించేస్తుంది. ఇట్ ఈస్ ఏంటి అంటే మీ చుట్టూరా మీ ఆరా ఉంటుంది, మీ బేబీ ఆరా ఉంటుంది, చిన్న ఆరా ఉంటుంది. ఇంత ఆరా మీకంటే పెద్ద ఆరా క్యారీ చేస్తూ ఉంటుంది. అది ఓకే. కనబడుతూ ఉంటుంది. ఓకే. తను కానీ క్లియర్ గా కళ్ళు మూసుకొని చాలా బ్రైట్ ప్యూర్ ఎనర్జీ నేను ఫీల్ అవుతున్నాను, షీఈస్ వెయిటింగ్ టు కమ్ త్రూ యూ అని ఏవో చెప్పింది. తన పర్పస్ ఇవేవో కూడా చెప్పింది. అండ్ వాళ్ళు యాన్సెస్ట్రల్సే ఉంటారా మేడం మళ్ళీ కూడా పిల్లలు? ఉంటారండి, 90% వాళ్ళే ఉంటారు. మనమే మన యాన్సిస్టర్స్. కొత్తగా ఎక్కడి నుంచి వస్తారు? ఒక సోల్ ఇలా స్ప్లిట్ అయి మనం ఇంత దాకా వచ్చాం కింద వరకు. సో ఇప్పుడు మళ్ళీ మనమే రొటేట్ అవుతూ ఉంటాం. ఓ కర్మ ఉంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా యాన్సిస్ట్రల్ లీనియేజ్ లో స్పిరిచువాలిటీని తీసుకురావాలి అనే పర్పస్ తోటి నేను వచ్చాను. కెన్ యు గో ఆన్ మ్యూట్? సో నేను ఆ పర్పస్ సర్వ్ చేయడానికి మళ్ళీ నేనే పుట్టాను. నేనే మా తాతగారిని అయి ఉండొచ్చు, నేనే మా ముత్తాతని అయి ఉండొచ్చు, లేదా 4 జనరేషన్స్ పైన. ఇప్పుడు ఎలా ఉంటుంది, డిఎన్ఏ ఇంత బల్కీగా ఉంది. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ లోకి వెళ్ళండి. ఇంత బల్కీ డిఎన్ఏ ఉంది. అది కొంచెం ఫస్ట్ జనరేషన్ నుంచి ఎవరు అడిగారండి క్వశ్చన్? నేను మేడం, రజని. సారీ. ఇంత బల్కీ డిఎన్ఏ ఉంది. ఆ బల్కీ డిఎన్ఏ తర్వాత జనరేషన్ కి కొంచెం తగ్గుతుంది, తర్వాత జనరేషన్ కి కొంచెం తగ్గుతుంది, ఇలా తగ్గుతూ వస్తుంది. కానీ కర్మ అనేది ఒక స్ట్రాంగ్ లైన్ క్యారీ అవుతూ ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర ఎక్కువ డిఎన్ఏ ఇంప్రింట్ ఉంది కదా, సో నేను మళ్ళీ పుడితే ఆ కర్మని త్వరగా క్లియర్ చేయొచ్చు. సో నేను మళ్ళీ పుడతా. అలా మీరు కూడా మళ్ళీ పుడతారు. ఓకే, ఇప్పుడు మనందరం ఉన్నాము. 10 జనరేషన్స్ తర్వాత మనలో ఉండే డిఎన్ఏ కంటే 1/10 కిందకి తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో వాళ్ళు చేసుకోలేకపోతున్నారే అని చెప్పి మళ్ళీ మనమే వెళ్తాం. ఓకే. ఓకే, అలా. ఓకే అండి, అయిపోయా క్వశ్చన్స్? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి మేడం. ఎందుకని పిల్లలు కలగరు? ఎందుకని పిల్లలు కలగరు? బ్లాక్ మ్యాజిక్ చేస్తే నిజంగానే పిల్లలు పుట్టరా? పుట్టరు. బ్లాక్ మ్యాజిక్ చేస్తే, బ్లాక్ మ్యాజిక్ అనేది రకరకాల రూపాల్లో చేస్తారు. ఓకే, రకరకాల రూపాల్లో అంటే ఫుడ్ లో పెడతారు, లేదంటే ఎనర్జీస్ ద్వారా పంపిస్తారు, రకరకాల బ్లాక్స్ క్రియేట్ చేస్తారు. సో ఆ బ్లాక్స్ క్రియేట్ చేసినప్పుడు పిల్లలు కలగరు. ఓకే, క్లాసిక్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరికో చేసాం మేము హీలింగ్. నాకే మేడం, కళ్యాణి. యా, మీకే కదా వచ్చింది కేసు అది. అవును. సో కలగరు.
ఉమ్, అయితే ఆ బ్లాక్స్ రిలీజ్ చేస్తే ఆ బ్లాక్ మ్యాజిక్ ఉమ్, ఉన్న ఇంప్రింట్స్ అవన్నీ తీసేస్తే ఎనర్జీ మళ్ళీ ఫ్లో ఉమ్, అవుతుంది. ఇప్పుడు ఎలా ఓకే. ఉందంటే, మీరు మీ ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు, మీరు డోర్స్ వేసేసారు, ఉమ్, ఎలా వస్తారు? అదే. ఇది మనకి తెలిసి మనం డోర్ వేయాల, మనం బెడ్రూమ్ లో ఉన్నాము, ఎవరో డోర్ వేస్తారు, అదే అదే. ఎలా వస్తారు? రారు కదా. సో అది రిమూవ్ చేయాలి, అది రిమూవ్ చేస్తే అప్పుడు ఉమ్, కలుగుతారు. ఓకే, ఇది మేమేం చేస్తామా, ఇక్కడ ఒకళ్ళు కూర్చున్నారు, వీళ్ళు రిమూవ్ చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిమూవ్ చేయించుకుందాం అని ప్రతి రిమూవ్ చోటు చేసే నుంచి పద్ధతి కూడా ఆ ఉందన్నమాట. చోటుకి, ఆ చోటు నుంచి ఈ చోటుకి తిరుగుతూ ఉంటారు. ఒకటి చెప్పనా, తెలిసి తెలియక చేసే వాళ్ళు ఉన్నారు ఉమ్, ఈ రిమూవల్స్. ఓకే, ఉమ్, అలాగా బాగా ఉమ్, తెలిసి చేసే వాళ్ళు ఉన్నారు. తెలిసి తెలియక చేసే వాళ్ళు ఉమ్, ఎవరు, తెలిసి చేసే వాళ్ళు ఎవరు మనకి నిజంగా తెలీదు. మనం హెల్ప్ ఉమ్, కోసం మాత్రమే వెళ్తాం, ఉమ్, వీళ్ళ నుంచి హెల్ప్ వస్తుంది, వాళ్ళ నుంచి హెల్ప్ వస్తుంది ఉమ్, అని కదా. సో అలా ఉమ్, వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళది కూడా మనకు ఉమ్, అంటుతుంది, ఉమ్, కొత్తగా తెచ్చుకుంటాం వదిలించుకోకపోగా. ఓకే, సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కాకుండా బెస్ట్ థింగ్ ఎలా ఓకే. బ్లాక్ మ్యాజిక్ ని రిమూవ్ చేసుకోవాలి అంటే, ఇందాక చెప్పాను కదా, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకుంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ అన్ని త్వరగా రిలీజ్ అవుతాయి. ఓకే, రామరక్షా స్తోత్రం, లేదు అంటే ఆ ఇంకా రామరక్ష స్తోత్రము అండ్ చాలా ఉన్నాయండి. అమ్మ ఆదిత్య గంగావతరణం కూడా చదవమని అంటారమ్మా, మా బాబాయ్ చెప్పారు. ఏంటండి? గంగావతరణం. గంగావతరణం అంటే గంగాదేవే పుడుతుంది. సో అలాగా, సో ఇలాగా రకరకాలుగా చదివితే, లేదా మంత్రం చేసుకోవడం, కృష్ణ కాళీ మంత్రం, కాళీ మంత్రం, లేదంటే ఇలాగా ఓన్లీ కృష్ణుడి మంత్రం, సుబ్రహ్మణ్య స్వామి చేసుకోవడం. సుబ్రహ్మణ్య స్వామి పట్టు ఉంటుంది చాలా మందికి. అంటే అవును. ఏంటి, ఏదో టైంలో పాములతోటి పెట్టుకున్నారు, పాములతోటి పెట్టుకున్న నాగదోషం ఉంటే, ఒకటి పిల్లలు కలగరు, రెండు పెళ్లిళ్ళు అవ్వవు ఇంట్లో, ఈ రెండు కామన్ గా చూస్తారు. మూడవది ఏంటి అంటే ధనం అనేది కలగదు. బ్లాక్స్ ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి పట్టు ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవేంటి అందరికి ఒకేలా ఉంటాయా అంటే ఉండవు, ఒక్కొక్కళ్ళది చూస్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళకూడదు తెలియనప్పుడు ఇలాంటి మంత్రాలు చేసుకుంటూ క్లియర్ చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే, కానీ ఓకే. ఇది రీజన్. ఓకే. మ్యామ్ ఇంకొకటి, పిల్లలు కలగకపోవడానికి ఇంకో కారణం ఉంది. ఏంటి అంటే, సపోజ్ 4 జనరేషన్స్ క్రితం ఆడపిల్ల పుట్టింది అనుకుందాం. 4 జనరేషన్స్ క్రితం ఆడపిల్ల అంటే అమ్మో ఆడపిల్ల, చాలా వరకు ఇప్పటికీ అంతే. ఓకే, సో అమ్మో ఆడపిల్ల అని చెప్పి ఆడపిల్లల్ని వెల్కమ్ చేయరు, లేదా వాళ్ళు సంహవ్ బయటకు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అంతా నానా రకాల కష్టాలు పడతారు. ఓకే, లేదు అంటే సోల్ లోపలే ఉండి దాన్ని వెల్కమ్ చేయకపోతే అది శపిస్తుంది. అంటే 4 జనరేషన్స్ అయిపోయాయి, తర్వాత వచ్చేటప్పటికి 2-3 జనరేషన్స్ తర్వాత మాకు ఆడపిల్ల కలిగిందండి అంటారు. ఎందుకు? ఏదో జనరేషన్ లో దాన్ని రిజెక్ట్ చేశారు, వద్దు అనుకున్నారు. ఓకే, సో అలా వద్దు అనుకున్నప్పుడు ఆ ఎనర్జీ స్టక్ అయిపోయింది, ఎవరో ఏదో చేయలా, మనమే బ్లాక్ క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ మన బ్లాక్ నే మనం తెలుసుకోలేకపోతున్నాం. మన బ్లాక్ క్రియేషన్ ని దాన్ని రిమూవ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత రెండో లెవెల్ ఆఫ్ క్లియరెన్స్ ఎవరైనా ఏదైనా చేశారు, అది సెకండ్. ఫస్ట్ ఏంటి, మనలో ఏముంది. ఓకే అండి, తీరిపోయా? ఇంకెవరైనా నాకు ఒక డౌట్ అమ్మా. చెప్పండి. అంటే ఈ బ్లాక్స్ ఉన్నాయి అనేది సామాన్యులుగా, అంటే ఇంత మటుకు నాకు రేకి గురించి 20 years బ్యాక్ తెలిసింది, కానీ ఇంత క్లియర్ గా నాకు తెలియదు. మా తమ్ముడు నేర్చుకున్నాడని ఇంతకుముందు క్లాస్ లో మీతో చెప్పాను.
నాకు ఇది ఉన్నది అనేది తెలియదు. అప్పటికి నాకు పీరియడ్స్ చిన్న ఏజ్ 25 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉన్నదని తెలియదు. సామాన్యుల దాకా రీచ్ అవ్వలేకపోవడంతో మాలాంటి వాళ్ళం మిస్ అయ్యాం. సో నాకు బిడ్డలు పుట్టలేదు. ఎలా మరి ఇది ఎ- ఎట్లా తెలుసుకోగలుగుతాం? మరి నార్మల్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నేను బాధపడ్డట్టు ఇంకోళ్ళు పడకూడదు కదా అనే ఉద్దేశంతో అవునవును ఎట్లా అవునవును ఎట్లా ఖచ్చితంగా మీరు ఉమ్, ముందు మనం ఏం చేస్తాము అంటే ఉమ్, ఏదైనా కలగలేదు, ఓకే బిడ్డలు కలగలేదు అంటే ముందు డాక్టర్స్ దగ్గరికి పరిగెడతాం. అవును. మనలో ఏం లోపం ఉంది, మన హస్బెండ్ లో ఏం లోపం ఉంది, ఇక్కడే ఉమ్, లోపం ఉంది, ఉమ్, అక్కడే లోపం ఉమ్, ఉంది అని ఉమ్, బయట వెతుకుతాం. అవును. ఫస్ట్ చేయవలసింది వెళ్ళి అమ్మని అడగాలి, ఉమ్, అత్తగారిని అడగాలి, ఉమ్, మన జనరేషన్స్ లో ఏం జరిగింది ఉమ్, తెలుసు. బతికున్న వాళ్ళందరి దగ్గర ఉమ్. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను తీసుకున్నానమ్మా. మీరు చెప్తే నేను చెప్తాను కొన్ని విషయాలు. మొదటి విశేషం ఏంటి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. ఇక్కడ ఓకే. ఉంది సమస్య అని ఉమ్, తెలుస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది అక్కడి నుంచి మొదలు పెడుతూ ప్యారలల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయాలి. ఉమ్, అంతేగాని బయట వెతికితే వెనకాల ఏం జరిగిందో చూసుకోకపోతే కుదరదు. ఓకే, ఇవి ఉమ్, రెండు ఉమ్, కాక ఇంకొక ఉమ్, ప్రాక్టీస్ ఉంటుంది. నాకు ఎందుకు ఉమ్, ఏ సమస్య అయినా సరే, ఇది ఎవరికైనా ఉమ్, సరే, ఏ సమస్య అయినా సరే, నాకెందుకు ఉమ్, బిడ్డలు కలగలేదు, నాకెందుకు ఉమ్, మనీ బ్లాక్స్ వస్తున్నాయి, నా లైఫ్ ఉమ్, పర్పస్ ఏంటి, నాకు అదేంటి, ఉమ్, నాకు ఇదేంటి ఉమ్, అని చెప్పి మీ హయ్యర్ సెల్ఫ్ ని ఉమ్. అడిగేసి రాత్రి పడుకోండి. ఓకే. కలలు వస్తాయి. ఓకే. లేదు అంటే నెక్స్ట్ డే ఏదో ఒక రూపంలో ఆయన చెప్తారు. ఓ. ఓకే, ఎప్పుడూ ట్రై చేయరు ఉమ్, ఇది, మనం ఎప్పుడూ ట్రై చేయం ఎందుకంటే మనకి చెప్పలేదు. అవును. మనకి రాత్రి పడుకునే ముందు భయపడకుండా స్తోత్రాలు చెప్తారు, చిన్న ఉమ్, చిన్నవి, హనుమంతుడిది ఉమ్, కానీ అవును. ఇలాంటి స్తోత్రాలు చెప్తారు. 2 లైన్లు పిల్లలకి అవును. నేర్పించుకుంటాం. ఎందుకు అంటే ఇందుకే, భయపడకండి, ఉమ్, మీకు ఉమ్, వచ్చే కలలు మీకు మెసేజెస్ ఇవ్వడానికి కావచ్చు, లేదా మీరు ఎటు అటు ఉమ్, పరిగెత్తకుండా మీ శరీరంలో మీరే ఉండడానికి కావచ్చు. అందుకని ఉమ్, అలాంటివి చెప్తాం. అదే టైంలో ఉమ్, మనం ఈ ప్రశ్న ఉమ్, కూడా అడిగామనుకోండి, సమాధానం వస్తుంది. ఉమ్. మీరు ఈ ఓకే. రోజు అడిగి చూడండి, మీకు రేపు వస్తుంది, నాకు చెప్పండి. చెప్తాను. మీకు గ్రూప్ లో పెట్టమంటారా? మీకే పెట్టమంటారా? పెట్టండి గ్రూప్ లో పెట్టండి, మీరు ఓపెన్ గానే అడిగారు కదా. అయితే ఇంకొక విషయం, మా హస్బెండ్ మా అత్తగారికి చాలా కాలం తర్వాత బిడ్డలు పుట్టారు. ఎవ్రీ ఆల్టర్నేట్ బేబీ పోయారు, ఆల్టర్నేట్ బేబీస్ ఉన్నారనమాట. 5 సంతానం. మా వారు పుట్టే టైంకి మా వారు లాస్ట్ అన్నమాట. వద్దనుకున్నారేమో తెలియదు, లేకపోతే అనుకోకుండా జరిగిందో తెలియదు. ఆవిడకి 55 ఇయర్స్ ఏజ్ అప్పుడు పుట్టారు మా వారు. మ్హూ. అట్లాగే మా ఇంట్లో నేను కూడాను మా అమ్మ నాన్నకి లేట్ గా పుట్టాను. వద్దు అని మీ దగ్గరే ఉంది ఆ ఎంతో ఎదురు సమాధానం. చూసినప్పుడు రెండు వైపులా అలాగేను. ఎదురు చూడగా పుట్టాను. కానీ ఆడపిల్ల పుట్టానని, ఆడపిల్ల పుట్టిందా అని 3 రోజుల దాకా మా నాన్న రాలేదట చూడ్డానికి. చూసారా? తర్వాత ఎత్తుకెత్తు పెంచారు. తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు పుట్టారు. ఆడపిల్ల ఒక్కదాన్నే అని బాగా ప్రేమగా చూశారు. అది సెకండరీ. కానీ ఇలా జరిగింది మా లైఫ్. సో అవును. మరి ఏం జరిగింది తెలీదు. మరి మాకు బిడ్డలు పుట్టలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇందాక మీరన్నట్టు వెనకాల జరిగింది తెలియక ఎన్నో ట్రీట్మెంట్ నేను చేయించుకొని ట్రీట్మెంట్ అంటూ లేదు. ఇది మ్. చేయలేదే అందుకే పుట్టలేదు అనే మాట లేనే లేదు నా మైండ్ లో. లేదు అన్నీ చేసాం కాలేదు అంటే ఫేట్ లేదు అనేది డిసైడ్ అయిపోయాను నేను. మీకు కానీ మా అవసరం హస్బెండ్ కి లేదు లేదు. కావచ్చు, మీకు అవసరం లేదు కావచ్చు, మీ కర్మ క్లియర్ అయిపోయింది కావచ్చు, మీ కర్మతో మ్యాచ్ అయ్యే బేబీ లేకపోవచ్చు, లేదా ఇంకా టైం తీసుకుంటూ నేను ఇంక ఇప్పుడే రాను, నేను రెస్ట్ తీసుకుని కాసేపు ఆగొస్తాను అనొచ్చు. లేదు, మీరు మీ బేబీస్ కి ఐ మీన్ టు సే ఎందుకు పుట్టాయి, ఎందుకు ఇంకా చాలు ఇంకా వద్దు అనుకున్నప్పుడు ఆఖరి బేబీ పుట్టడం వల్ల ఆ ఎనర్జీ క్యారీ అయిపోయింది. ఓకే. సింపుల్, మీ దగ్గరే ఉంది ఆన్సర్. ఓ. ఓకే. ఓకే, నా థాట్ మీరు చెప్తున్నది మ్యాచ్ అయింది. మా హస్బెండ్ కి మ్యాచ్ అవట్లే, అయ్యో బిడ్డలు పుట్టలేదని తన థాట్ ఇంకో రకంగా ఉంది. సుబ్రహ్మణ్య మ్యామ్ గుడ్ ఈవినింగ్. స్వామిది ఏమైనా గుడ్ ఉంటే ఈవినింగ్. చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా?
గుడ్ ఈవినింగ్ మేడం. అంటే ఇదే ఇప్పుడేం లేదు, ఎట్లాగో అవును యూట్రస్ తీసేస్తారు, నాకు 63 years, అది అవును. కాదు. కానీ తనకి పిల్లలు కావాలి అనే థాట్. నాకేమో ఇప్పుడు చలో ఇంకోటి కూడా అడ్జస్ట్ అవుదాం. అయ్యుండొచ్చండి. ఇప్పుడు నాకు ఒక ఆవిడ తెలుసు, ఉమ్, పిల్లలు పుడితేనే పిల్లలు కాదండి. అవును. మీ ఎనర్జీ మీ కోసం వెయిట్ చేస్తూ ఎక్కడో ఉంటుంది, ఉమ్, వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఆ ఆ హృదయం ఉంటే పిల్లలు ఉమ్, కలుగుతారు. మీ బేబీ ఉమ్, అలా రావాలనుకుని ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. ఓకే. ట్విన్స్ ఎందుకు వస్తారు? ఎనీ ఎమోషన్స్ దే క్యారీ ఆర్ నాట్? డెఫినెట్లీ ట్విన్స్ అంటేనే నేను పుడతా అంటే నేను పుడతా అని కొట్టుకుని దూరిపోయిన సోల్స్. ఆహా. ఓకే, ఓకే. వాళ్ళు ఓకే. ఎమోషన్స్ ని క్యారీ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ వి ఖచ్చితంగా, లైక్ ఎనీ అదర్ బేబీ. ఓకే, శైలజ, నాకు డౌట్ అండి. చెప్పండి సుజాత. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నాం అనుకోండి, క్యారింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆ టైంలో చనిపోయిన వాళ్ళ సోల్, అంటే వాళ్ళు పుట్టారు వీళ్ళు పుట్టారు అనుకుంటాం కదా ఆ టైంకి, అది కరెక్టే? నా సోల్ వెళ్తుందా వాళ్ళ womb లోకి? అలా వెళ్ళదు, అలా వెళ్ళదు. ఓకే, ఓకే. ఏంటి అంటే ఫస్ట్ ఎందుకు చనిపోయిన వాళ్ళ దగ్గరకి ఆ ఏరియాస్ కి ఫస్ట్ చెప్తానండి హేమ గారు. అంటే చెప్తాను. అదే మా మదర్, నేను నా సెకండ్ బేబీ 3rd month టైంలో మా మదర్ చనిపోయారు. సో నాకు అమ్మాయి పుట్టాలనుకున్నా, మా అమ్మ పుట్టాలని మా మదర్ పేరే పెట్టాము. కానీ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆ సోల్ వెళ్తుందా వేరే సోల్ వస్తుందా అని మీరు చెప్తుంటుంటే. డౌట్ అని కాదు, ఏంటంటే ఒక్కొక్క సోలు చాలా డెస్పరేట్ గా చనిపోయింది అనుకున్నా. ఓకే, అది ఫాస్ట్ గా బర్త్ తీసుకుంటుంది. ఆ ఫాస్ట్ గా బర్త్ అనేది దాని డెసిషన్ ప్రకారం, అయ్యో నేను అనవసరంగా బయటకు వచ్చానే, అయ్యో నేను ఐ హావ్ టు గో ఇన్ సమ్ హౌ అని వెయిట్ చేస్తాయి చూసారా, అవి పుడతాయి. ఓకే, జనరల్ గా అయితే సోల్స్ ఏం చేస్తాయంటే, అబ్బా ఇంత జీవితం బతికాను రా బాబు, ఇంత రోగం పడ్డాను రా బాబు, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి పర్గేటరీ పీరియడ్ అని ఉంటుంది, రిలాక్స్ అవుతాయి. దే టేక్ లాట్ ఆఫ్ హీలింగ్ ఆ టైంలో. సో అప్పుడు ఆ తర్వాత పుడతాయి. సో అది 50 ఏళ్ళు కావచ్చు, 500 ఏళ్ళు కావచ్చు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట, అది సోల్ ఎలా చనిపోయింది, ఆ మూమెంట్ లో ఆ సోల్ కున్న థాట్ ఏంటి, చనిపోయేటప్పుడు ఏం క్యారీ చేస్తుంది, దాన్ని బట్టి అది ఎంత ఫాస్ట్ గా వెనక్కి వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, ని టచ్ చేసి వర్డ్స్ చెప్పమన్నారు కదా, ఏం లేవండి. నేను నిన్ను హీల్ చేస్తున్నాను, నువ్వు నన్ను హీల్ చేయి, మన ఇద్దరం లైట్ లో హీల్ అవుతున్నాం, అంతే. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలందరూ అంటే పత్రిజీ లాంటి వాళ్ళందరూ డ్యూరింగ్ ద మెడిటేషన్ మీరు నాన్ వెజ్ తింటే మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరు, నాన్ వెజ్ ఆపేసి మెడిటేషన్స్ చేస్తే మీరు డివైన్ని మీలోకి ఆహ్వానిస్తారు అని ఆయన ఒక్కరే కాదు మేడం, అందరూ చెప్తున్నారు. మీ మాటల్లో ఒకసారి విందామని అడుగుతున్నాను మేడం. ఈ వెజ్ మెడిటేషన్ నాన్ వెజ్ అనే సమస్య ఎప్పుడు ఎండ్ అవ్వదండి. మీకు నచ్చింది తినండి, కంటి నిండా పడుకోండి. ఓకే, అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, పని చేస్తుంది. ఇప్పుడు సరే ఓకే, నేను 2 రకాలుగాను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక మనిషి కర్మ రాజసికం, తామసికం, సాత్వికం 3 రకాలుగా కర్మ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనము ఇది ఎంచుకుంటాం, మన రాజసిక, తామసిక, సాత్విక కర్మల్ని బట్టి మనం ఎలాంటి శరీరంలోకి రావాలి, ఎలాంటి ఫ్యామిలీలోకి రావాలి, ఎలాంటి కాస్ట్ లోకి రావాలి, ఇవన్నీ మనం ఊరికే ఎంచుకోం కదా, బికాస్ మన కర్మ ఎలా బయటకు వస్తుంది, ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం ఎంచుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఒక నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సడన్ గా సాత్వికం అయిపోనుగా, కొంతకాలం అవి కంటిన్యూ అవ్వాలి.
దానికి సంబంధించిన కర్మ తీరాలి. అది తీరే వరకు, అంటే నా కర్మ రాజసికమా, తామసికమా, సాత్వికమా, దాన్ని బట్టి కొంతకాలం నేను ఆ కాన్స్టిట్యూషన్ లో, ఆ పద్ధతిలో ఉంటాను. ఎప్పుడైతే నా శరీరం నాకు ఇంకా చాలు అని చెప్తుందో, న్యాచురల్ గా అది వదిలి వెళ్ళిపోతుంది. అది న్యాచురల్ గా జరిగిపోతుంది. అప్పుడు మెల్లిమెల్లిగా నేను సాత్వికంలోకి వచ్చేస్తా. అంటే ఇప్పుడు నేను ఏ ఇంట్లో అయితే పుట్టానో, ఏ కులంలో, ఏ మతంలో, వీటిల్లో పుట్టానో, అది డిజాల్వ్ అయిపోయి మెల్లిమెల్లిగా నేను ఒకే దాంట్లోకి, యూనివర్సల్ కాన్షియస్నెస్ లోకి నడిచేసా. అలా నడుస్తున్న క్రమంలో నేను మొట్టమొదటే ఆపేయచ్చు నాన్ వెజ్, ఎందుకంటే నా కర్మ అయిపోయింది. లేదా మధ్యలో ఆపేయచ్చు, ఎందుకంటే కొంతకాలం అవసరమైంది. లేదా యూనివర్సల్ కాన్షియస్నెస్ లోకి నడుస్తూ నడుస్తూ ఆపచ్చు. సో ఇది మీ కర్మని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కొంతమంది ఏం చేస్తారు అంటే, ఎస్, చాలా మంది చెప్తారు వెజిటేరియన్ ఫుడ్ తింటే ఏమవుతుంది అంటే అందులో ప్రాణ ఉంటుంది. ప్రాణాన్ని మనం ప్రాణంలో కలుపుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, ఇంకొంచెం ప్రాణం తీసుకునే శక్తి మనకు కలుగుతుంది. ఓకే, ప్రతి చక్రాల్లోనూ ఎనర్జీ ఎక్కువ నింపుకోగలుగుతాం. ఆ నింపుకున్న ఎనర్జీని హోల్డ్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇంకా చెప్పాలంటే ఉపవాసాలు ఎక్కువ చేయాలి. ఉపవాసాలు ఎక్కువ చేస్తే ఏమవుతుంది, కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. మన బ్రెయిన్ లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల యూనివర్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతాం. అలా అని చెప్పి ఉపవాసాలతోటే ఉండలేంగా. సో ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తినాలి అని చెప్తే రీజన్ ఇది, ఎందుకంటే మీరు ఎనర్జీ ఎక్కువ హోల్డ్ చేసుకోగలుగుతారు. రెండో రీజన్ ఇంకొకటి ఏంటి అంటే, వెజిటేరియన్ ఫుడ్ లో కూడా అన్ని మీకు పడవు. ఓకే, వెజిటేరియన్ ఫుడ్ లో కూడా తామసిక్, రాజసిక్, సాత్విక్ ఉంటాయి. ఓకే, ఫ్రూట్ వెజిటబుల్స్ ఉన్నాయి, భూమిలో పండేవి, అవి కొంతమందికి పడవు. మెడిటేషన్ చేసే వాళ్ళు ఆలుగడ్డ తింటే కొంచెం డిమ్గా అవుతారు, చూసుకున్నారా ఎప్పుడైనా? అవి కూడా ఉంటాయిగా మరి. కానీ ప్రాణ ఉన్నవి తినాలి, గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్కువ తినాలి. ఓకే, సో మన శరీరానికి ఏది అవసరమో దాన్ని తినడం వల్ల దృష్టి అనేది ముక్కు మీద ఉంటుంది, ఫుడ్ మీద ఉండదు. లేదు అంటే ఇక్కడ ముక్కు మూసుకొని కూర్చుంటాము, అక్కడ ఏవో వాసనలు వస్తున్నాయి, ఇక్కడ ఏదో ఇదవుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ తప్ప చుట్టూరా ఉంటాం. ఇక్కడ ఉండాలి అంటే మనకు కావాల్సింది ముందు కొంచెమైనా సరే మన శరీరాన్ని సుఖపెట్టాలి. ఈ నాన్ వెజ్ వదిలేయడం అనేది న్యాచురల్ గా జరిగిపోవాలి, కానీ ఫోర్స్ఫుల్ గా చేయకూడదు. అది నేను అనుకుంటాను. ఓకే, బై ద వే నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి నాకు ఆ గోల్ లేదు. నేను కూడా నాన్ వెజిటేరియన్ మేడం, చిన్నప్పటి నుంచి. లాస్ట్ 5 years గా వెజ్ కి మారాను. బట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి మన మూడ్స్ కానీ అన్ని చేంజ్ అవ్వడం అయితే, ఎస్పెషల్లీ మెడిటేషన్ లో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అవన్నీ కూడా మనకి. అండ్ ఇంకో క్వశ్చన్, we eat, we become what we think. సో ఏమవుతుంది అంటే, ఒక యానిమల్ లో ప్రాణం లేదు, ప్రాణం ఉంది ఫస్ట్, దాన్ని చంపేస్తున్నాము అని దానికి ఒక 2 గంటల ముందే తెలుస్తుంది. అది భయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అది భయం ప్రొడ్యూస్ చేస్తే ఆ భయం అంతా వెళ్ళి దాని ఓవరీస్ లో కూర్చుంటుంది. ఓకే, ఓవరీస్ ఆర్ దాని రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో భయం ఉంటుంది, కిడ్నీస్ లో భయం ఉంటుంది, సో దాని ఆర్గన్స్ లో భయం ఉంటుంది, దాన్ని చంపేశారు. ఇప్పుడు ఆ భయం గల ఫుడ్ ని ప్రోటీన్ అనుకొని తింటున్నాం. సో మనం ఇంకొక కొత్త భయాన్ని లోపలికి తెచ్చుకుంటున్నాం. మనం అనుకుని ప్రోటీన్ తింటున్నాం అనుకొని వేరే తెచ్చుకుంటున్నాం. ఓకే, హిమాలయన్ మాస్టర్ ఒక ఆవిడ, మీరు ఎప్పుడైనా ఈ బుక్ చదివితే లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని అందులో రాసి ఉంటుంది. హిమాలయన్ మాస్టర్స్ లో ఒక ఆవిడ, అంటే మీరు అడగొచ్చు మరి ప్రోటీన్ లేకపోతే ఎలాగా, ఫుడ్ లేకపోతే ఎలాగా అని. దీనికి స్టోరీస్ నేను చెప్పగలను,
వరుసగా. హిమాలయన్ మాస్టర్ ఒక ఆవిడ 6 నెలలకు ఒకసారి మాత్రమే వాళ్ళ సంతకి వెళ్ళేది. ఒక గుహలో ఉండేది, సంతకి కిందకి రిషికేశ్ సంతకి 6 నెలలకు ఒకసారి వెళ్ళేది. వెళ్ళి ఒక అర బస్తాడు వేరుశనక్కాయలు తెచ్చుకునేది. మోసుకుని మళ్ళీ 6 నెలలు ఆవిడ బయటికి రాదు. రోజు ఆవిడ ఏం తినేది అంటే ఇంత గుప్పెడు వేరుశనక్కాయలు, అంతే. షీఈస్ కంప్లీట్లీ హెల్దీ. చాలా మంది గురువులు తిని మానేసిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి మంచినీళ్ళు మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, ఈ శరీరము ఒక లెవెల్ వరకు ఫుడ్ మీద నడుస్తుంది, ఆలోచనల మీద నడుస్తుంది, ఎనర్జీ మీద నడుస్తుంది, రకరకాలుగా నడుస్తుంది. భగవంతుని మీద ఎప్పుడు నడుస్తుందో అప్పుడు వీటితో పని లేదు, అప్పటి వరకు కావాలి. సో ఆవిడ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి గుప్పెడు వేరుశనక్కాయలు తిని బతికింది. ఓకే, సో అలాగా ఆ స్టేజ్కి వెళ్ళాలి, స్లోగా. ఓకే, సో ఇదే సమాధానము యాక్చువల్ గా మనకి ఇంకో స్టోరీలో కూడా ఉంటుంది. పరమహంస యోగానందని కాశీలోకి తీసుకువెళ్తే, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో ఉంటుంది. కాశీకి తీసుకువెళ్తే ఆయన 3 రోజులు ఉపవాసం పెట్టారు ఆయన్ని. వాళ్ళ గురువు ఈ రోజంతా ఉపవాసము, రేపు తిందామన్నారు. రేపటి వరకు వెయిట్ చేశారు. రేపటి వరకు వెయిట్ చేస్తే గురువు గారు ఇంకా రాలేదు, మనం గురువు గారు వస్తే గానీ తినమన్నారు. అవునా అని చెప్పి వెయిట్ చేశారు. సాయంత్రం అయిపోయింది. గురువు గారు వచ్చి అయిపోయింది, ఇంక ఇప్పుడేం తింటాము, ఇప్పుడు ఇంకేం లేదు, రేపు పొద్దున్న తిందాం అన్నారు. ఈయన లబోదిబోమన్నాడు, నాకు పెట్టండ్రో, మీరు తినకపోతే పోయారని. లేదు, నెక్స్ట్ డే పొద్దున్న గురువు గారు పొద్దున్నే లేచి సంధ్య వార్చుకుని తిందాం, తొందరే ఉంది అన్నారు. ఈయనకి మామూలుగా కాలలేదు. కాలకుండా ఆయన అడిగేశారు, మీరు ఎలా ఉంటున్నారు అసలు? నేను ఉండలేకపోతున్నాను, నేను ఇప్పుడే పడిపోతానేమో నా శరీరం అనిపిస్తోంది, మీరు అసలు ఎలా ఉంటున్నారు నాకు చెప్పండి అని అంటే, నేను ఈ శరీరాన్ని తిండితోనో ఆలోచనలతోనో నిలబెట్టలేదు, నేను ఈ శరీరాన్ని భగవంతునితోటి నిలబెట్టాను. సో ఆయన చూసుకుంటాడు కాబట్టి దీనికి వేరేది అవసరం లేదు, తినాలి కాబట్టి తింటాను అని చెప్పారు. అంటే ఓహో అని అప్పుడు ఆయన ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆ టైంలో కఠినంగా ఉండేవి ఇవన్నీ నేర్పించడానికి. ఈ టైంలో అవేం లేవు. వెజిటేరియన్ తినండి అంటే కూడా మనకి పెద్ద సమస్య అయిపోయింది. సో అది ఓకే, చాలండి ఈ రోజుకి. మేడం, లాస్ట్ క్వశ్చన్ మేడం. సో ఆర్టిస్టిక్ కిడ్స్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు కదా మేడం, చాలా చోట్ల భూమి మీద. అది ఎందువల్ల అంటే ఏజ్ అవ్వడం వల్ల, ప్రెగ్నెన్సీ రావడం వల్ల అంటారా, లేదా వాళ్ళు అలా డిజైన్ చేసుకునే వస్తారా పిల్లలు? రకరకాల రీజన్స్ అండి, రకరకాల రీజన్స్. ముందు వెనక్కి వెళ్ళి చూడాలి, ఓకే, వెనకాల ఏం జరిగింది. ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది ఇప్పుడు సార్ చెప్పాక మీరు కూడా చెప్తున్నారు గో విత్ సెకండ్ బేబీ అని. బట్ ఏజ్ కన్సర్న్ మా హస్బెండ్కి 45 అండ్ నేను 42. దానివల్ల మళ్ళీ అలా ఏమన్నా ఇష్యూస్ వస్తే బేబీ వాళ్ళు సోల్ పరంగా వినో స్పిరిచువల్లో వాళ్ళు హై ఎనర్జీ బీయింగ్స్ గానే ఉంటారు. బట్ అర్త్ మీద మన ద్వారా వచ్చినప్పుడు ఫిజికల్గా మిమ్మల్ని మీరు ఫస్ట్ నేను ఆర్టిస్టిక్ కిడ్నీ వెల్కమ్ చెయ్యను అనే థాట్ వదిలేయండి. ఓకే, ఎందుకంటే అలాంటి థాట్ ఉంది అంటే ఛాన్సెస్ ఆర్ మోర్ దట్ దే చూస్ యూ. ఓకే, ఓకే, అటువైపు ఆలోచించకండి. ఐ గివ్ బర్త్ టు ఎ హెల్దీ బేబీ, ఇవే ఎక్కువ ఆలోచించండి. ఓకే, ఫస్ట్ ఆర్టిస్టిక్ కిడ్స్ ఆర్ నాట్ బ్యాడ్. మనము చూడలేనివి వాళ్ళు చూస్తారు, పర్సీవ్ చేసుకుంటారు. అంటే వినడము చాలా హయ్యర్ బీయింగ్స్ ఆర్టిస్టిక్ గానే వస్తారు అని విన్నాను మేడం. వాళ్ళు హయ్యర్ వరల్డ్ మాస్టర్స్, కాకపోతే వాళ్ళకి ఇక్కడ కమ్యూనికేట్ అవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. అవును, అవును. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు సోల్ అనేది ఒక స్టేజ్ లో నుంచి ఇంకో స్టేజ్ కి వెళ్ళాలి.
చాలా లెసన్స్, చాలా బర్త్స్ ఒకటే లెసన్ నేర్చుకోవడంలో గడిపేశాను. ఇప్పుడు ఏంటి అంటే నేను 100 సప్లీలు ఒకే సంవత్సరం పాస్ అవ్వాలి. ఓకే, లేదు అంటే నేను నెక్స్ట్ గ్రేడ్ కి వెళ్ళలేను. సో ఈ 100 సప్లీలు పాస్ అవ్వడానికి నేను ఒకేసారి ఎగ్జామ్ కి కూర్చున్నా. ఓకే. క్లియర్ అవుతాయి నాకు, నేను నెక్స్ట్ ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఓకే. ఓకే, అంటే 4-5 బర్డ్స్ కలిపి ఒకేసారి తెచ్చేసుకుంటారు. ఇంకొకటి వేరే డైమెన్షన్స్ నుంచి బీయింగ్స్ వస్తారు. మన భూమి ఒకటే ఉందనుకుంటామా? లేదు కదా, పైన కూడా చాలా చాలా సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి అటు, అక్కడి నుంచి ఇటు బీయింగ్స్ అనే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అలాంటి బీయింగ్స్ వచ్చి ఇక్కడ ఏం బాగాలేదని చెప్పి జిప్. ఓకే. ఓకే, సో వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు అసలు ఇష్టం ఉండదు. లేదు, ఇప్పుడు ఇంకా చెప్తాను నేను, ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే ఇప్పుడు బట్ అప్పుడు పేరెంట్స్ కి ఎక్కువ ఛాలెంజింగ్ అవుతుంది కదా మేడం అలాంటప్పుడు. రిటర్న్ కదా, ప్రీ రిటర్న్ ప్లాన్ చేసుకుని వస్తారు. ఓకే. ఇంకొకటి ఏంటి, ఇవాళ రేపు మీరు చూస్తే లివ్ ఇన్ కల్చర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తున్నారు అనే దానికి చెప్తాను. ఒక పార్ట్నర్ కాకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ ఇటు అటు, మ్యాన్ కి కానీ విమెన్ కి కానీ ఉంటే యూ క్యారీ మల్టిపుల్ జీన్స్ విత్ ఇన్ యువర్ బాడీ ఫర్ సమ్ ఇయర్స్. ఓకే, సో ఆ జెనెటిక్స్ అనేవి డిసార్డర్ కూడా అవ్వచ్చు. ఓకే, సో అలాగా అంటే ఎక్కడ ఏది ఇదైంది అనేది కనిపెట్టడం కష్టమయ్యే ఇది ఇప్పుడు టైం అన్నమాట. సో ఎవరి జీన్స్ నుంచి ఎవరికి మ్యాచ్ అయింది, మ్యాచ్ అవ్వలేదు అనే ద్వారా కూడా, ఎందుకంటే వి హోల్డ్ దట్ జీన్స్ ఫర్ సమ్ టైమ్ ఇన్ అవర్ బాడీస్. తర్వాత పెళ్ళవుతుంది, తర్వాత యు ప్రోగ్రెస్ విత్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు చూస్తే పాత రోజుల్లో ఆర్టిస్టిక్ కిడ్స్ లేరు, ఉన్నా కూడా చాలా రేర్, బట్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ నౌ. అందరూ ఇలాగే ఉన్నారా, అందుకే వచ్చాయా అంటే కాదు. ఉన్న ఫ్యామిలీలో కూడా జెనెటికల్ డిసార్డర్స్ ఉండొచ్చు, పేరెంట్స్ లో కూడా, లేదా మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఓకే, అంతేకాని ఇదే రీజన్ అవ్వాలి అని లేదు. అంటే డాక్టర్స్ ఫస్ట్ చెప్పేదే ఏజ్ 30 దాటితేనే కష్టం, ఇంకా 40s లో అంటే మా డాక్టర్ కూడా తను నా ప్రైమరీ కేర్ డాక్టర్. ఏంటి మేడం? ఎగ్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. మీ ఎగ్ క్వాలిటీ, విత్ స్టాండింగ్ క్వాలిటీ. సో స్పిరిచువల్ గా యు ఆల్ సెడ్ యు గో విత్ ఇట్, ఇట్స్ మంచిగా ఉంది అన్నారు డాక్టర్. షీ సేస్ లేదు, ఇట్స్ యువర్, మీరు అది ప్రాబ్లం అవుతుంది ఏజ్ని బట్టి అని దే ఆర్ స్టాపింగ్. బట్ ఇంకా ఇంట్యూషన్ ని బట్టి అండ్ మీలాంటి వాళ్ళని కనుక్కొని. రేచంద్రన్ చెప్పారు కదా, మీకెందుకు బాగా గో హెడ్. బట్ సారు అంటే ఉంది అని చెప్పారు, తర్వాత హెల్దీ బేబీ అవంతా ఇట్స్ లైక్ మెడిటేట్ యువర్ సెల్ఫ్, నువ్వే కనుక్కోవాలి అని చెప్పారు మేడం సారు. ఉందండి, హెల్దీ బేబీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరికీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా మేడం, లాస్ట్ 15 yearsగా యుఎస్లో ఉన్న చాలా మెడిటేషన్ గురించి నేను చాలా చూడడము, తెలుసుకోవడము, అన్నీ ఓన్గా ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే ఇక్కడ ఎవరిని కలవాలి ఏంటి తెలియలేదు చాలా ఇయర్స్గా. బట్ ఫైనలీ ఇక్కడంతా సైకిక్ పీపుల్ అని వాళ్ళు స్పిరిచువల్ పీపుల్ ఉన్నారు. ఇండియాలో ఈజ్ డిఫరెంట్, మనకు రిలీజన్ వైజ్ ఎక్కువ ఉంటుంది, పూజలు వ్రతాలు. ఈవెన్ ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఏ మెడిటేషన్ పూజ చేసుకో అని అంటారు. సో అలాంటి చోట హీలర్స్ ప్లస్ ఇన్ని అబిలిటీస్ ఉన్న మీలాంటి వాళ్ళు దొరకడం సీరియస్గా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఇక్కడ నేను చాలా మందిని వెతికాను మేడం, ఎస్పెషలీ తెలుగు వాళ్ళు. ఇండియాలో కూడా తెలుగు వాళ్ళు దొరకడం మా అందరి అదృష్టం, సీరియస్గా చెప్తున్నా.
ఇన్అబిలిటీస్ తోటి హీలింగ్ చేసే అబిలిటీస్ అది అందరూ ఉపయోగించుకుంటే చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నా. సో నేను కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్ కి రెఫర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నాకు మనసుకి చాలా నచ్చిందమ్మా, చాలా కనెక్ట్ అయ్యాను నేను. థ్యాంక్ యూ అండి. రియల్ గా అందుకనే ఫర్దర్ గా ఈ షెల్టర్ లో నేను ఉండాలి, కంటిన్యూ అవ్వాలి, ప్రతిదీ కూడా నేను మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలనేసి అనుకుంటున్నాను నేను. షూర్, మీ సోల్ ప్లాన్, నాదేం లేదు. మీ జర్నీ మీ డివైన్ నడిపించేస్తారు అంతే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిన్నదాని అండి. చక్కగా మంచి మాకు కూడా నాలెడ్జ్ ఇస్తున్నావు, నీది పంచుతున్నావు అందరికి. చాలా సంతోషం. అది కరెక్టే మేడం. డివైన్ అయితే మమ్మల్ని మీ దగ్గరికి నడిపించిన, అదర్వైజ్ ఎక్కడ మీరు ఎక్కడ మేము, అసలు వీడియో అపియర్ అవ్వడం ఏంటి మీది సడన్ గా, అది చూసి మేము వెతుక్కొని కనెక్ట్ అవ్వడం మేడం. అంటే అందరిలోకెల్లా మీరు ఒక డిఫరెంట్ యూనిక్ మాట. ఇంకెవరే కంపారిజన్ కాదు కదా, అసలు ఏది లేదు. మీరు ఒక యూనిక్ అంతే. థ్యాంక్ యూ అండి. నేను ఇది వాయిస్ చాలా టచింగ్ గా ఉంది. ఓకే ఏమా సరే చెప్పండి. వాయిస్ చాలా టచ్ అవుతున్నట్టుగా ఉంది. ఎస్పెషల్లీ ఏంటో నా కూతురా లేకపోతే ఏదో ఎక్కడో నాకు అదే బాగా అనిపిస్తుంది, కనెక్ట్ అవుతున్నట్లుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే అనుకోండి. అలాగే అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.